తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్టానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయకులు కార్యకర్తలని తేడా లేకుండా అందరినీ కలుపుకు పనిచేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా ఉంటున్న రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు కొత్త సవాళ్ళు ఎదురవబోతున్నాయి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు మీకు స్వాగతం పలకబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా మీరు ఎదుర్కొని? మేము చెప్పాము, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీజేపీ పోటీ చేస్తుంది. పంచాయతీ ఇంతకుముందు మేము స్థానిక ఎన్నికల్లో అంతా మేము కాన్సన్ట్రేట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా బీజేపీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా మేము పోటీ చేయాలని నిర్ణయం చేస్తాము. మాకు ఈసారి మంచి సంఖ్యలో మేము గెలుస్తాము. అది ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి. మా లక్ష్యమే రేపు తెలంగాణలో అధికారానికి, దానికి పునాది ఈ యొక్క స్థానిక ఎన్నికలు. సార్, ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి కేంద్రం నుంచే నిధులు ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ నాయకులు కానీ శ్రేణులు కానీ విఫలమయ్యారు అనేటటువంటి వార్తలు వినిపించాయి. ఈసారి అయినా మీ నాయకత్వంలో బలంగా తీసుకెళ్తారా? మీరే చెప్తున్నారు కదా, మీరే ప్రజల ముందు పెడుతున్నారు కదా, ఎంత అందరికీ తెలిసిందే. 8% అంటే 42% ట్యాక్స్ డెవల్యూషను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రాలకు ఇస్తుంది. అదనంగా 8% లోకల్ బాడీస్కి ఇస్తుంది. సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో వారి షేర్ అయితే ఇస్తున్నాం వాళ్ళకు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మిస్యూజ్ చేస్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఫండ్స్ ఇస్తుంది, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని దారి మళ్ళిస్తున్నారు. కరెంటు బిళ్ళకనో వాటికనో వీటికనో చేస్తున్నారు. ఆ ఒక గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమం చేయట్లేదు. ఈరోజు గ్రామ స్థాయిలో రూరల్ ఇండియాలో, రూరల్ తెలంగాణ, రూరల్ ప్రదేశంలో, గ్రామీణ ప్రదేశంలో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతుంది. అది 5 కిలోల బియ్యం అయితే ఏంది, లేకుంటే శ్మశాన వాటికలు అయితే ఏంది, అక్కడ నర్సరీలు అయితే ఏంది, హరితహారం అయితే ఏంది, ఇవన్నీ కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సిఎస్ఎస్ కింద. ఇవన్నీ మీ ప్రజలు చెప్తాం. రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు కానీ వాళ్ళు కూడా తెలుసు ఇవన్నీ కూడా ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ అని. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం మీతో పాటు చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. వారందరినీ ఏ విధంగా బుజ్జగిస్తారు? వారి నివాసాలకు వెళ్ళి ఏమైనా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తారా? అందరితో ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారు? బుజ్జగించే అవసరం ఏముందండి. ఇప్పుడు నాకు ఇవ్వకపోతే నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాను కదా. అటువంటి అడగటం తప్పేం లేదు. పోస్ట్ ఒకటే ఉంటుంది, 10 మంది అడుగుతారు, ఒకరికే ఇస్తారు. అట్లా ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఏ విధంగా ఉండేది? ఎందుకంటే గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ ఉన్నారు. బీసీలకు పట్టం కడతారా? బీసీ యొక్క పక్షపాతి బీజేపీ, బీసీ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ, బీసీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఓబీసీలు ఉండేది బీజేపీ, బీసీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీఎంలు కూడా బీజేపీలు ఉన్నారు. బీజేపీ బీసీలతోనే ఉంటుంది. బీజేపీ బలమే ఓబీసీలు. నేను నా మీద లక్షలాది మంది కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు, పార్టీ అధిష్టానము నా మీద నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నేను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఈ మొత్తాన్ని చూసుకుంటే అధిష్టానం నాపై ఉంచినటువంటి బాధ్యతని నేను నమ్మకంతో ముందుకు తీసుకుపోతానంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చెప్తున్నారు. ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో రాబోయేటటువంటి సవాళ్ళన్నింటిని కూడా ఎదుర్కొంటానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.